ఇంట్లో అయితే లిఫ్ట్ కూడా ఆన్ చేసేసిన. ఈ రోడ్ అయితే భలే ఉంటుంది. కుదిరితే ఒకసారి రోడ్డు చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ కూడా బిల్డింగ్ ఏదో కడతారు, ఎంత పెద్ద బిల్డింగ్ చూడండి. ఈ ఏరియా అంతా కూడా భలే ఉంటుంది చూసేదానికి. ఆ మెయిన్ రోడ్ అయితే ఇంకా ఏదో ఒక గేమ్లో కదా మనము చూసాం కదా, అట్లుంటుంది. ఈ మారిగా మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేది. ఈ ఒక్క రవ్వ ప్లేస్కి మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. వాకింగ్ చేసే వాళ్ళకి రోడ్ అది. వైసీటీ అట్టు ఉంటుంది కదా, ఆ గేమ్లో ఉన్నట్టు ఉంటాయి ఈడంతా కూడా. ఈ బిల్డింగ్లు కానీ ఈ రోడ్లు కానీ. ఆడ చూడండి కలబంద చెట్టు లాగా పెట్టినారు, ఇనపదాన్ని. కలబందన ఏదో నల్లేరు లాగా ఉన్నది. అదేందో శంకులు నీళ్ళల్లో దొరుకుతాయి కదా, శంఖము అవి ఉన్నట్టు ఉన్నది. ఇదే నేను చెప్పింది, పాత ఇనప సాములతో చేసినారని చెప్పినా కదా, ఇదే అది. కార్లు అవి బొమ్మ కార్లో లేకపోతే నిజం కార్లో తెలియదు కానీ మొత్తం కార్లన్నీ దూరు చేస్తుంటారు ఒక గోడలోకి. కార్లు గుద్దుకునే చూడండి దాన్ని, గోడని. ఒక పెద్ద అలలో కార్లు కొట్టుకొని పోయినట్టు ముందు పక్క దువార్లో. ఇది ఇంకా సూపర్ ఇది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఇప్పుడు నిద్రలేసిన. రాత్రి మళ్ళీ కరెంటు చాలా టైం పట్టింది, అసలు రాలా, పోయింది. కరెంట్ వాళ్ళు వచ్చారు, సౌదీలో ఉండే వాళ్ళు కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. 11 దాకా అసలు తనగలాడినాము. మళ్ళీ ఎట్టగొట్ట కరెంట్ ఆన్ చేసినారు. ఓవర్లోడ్ అనమాట. ఓవర్లోడ్ వల్ల ఆగిపోతుంది. ఎక్కువ లోడ్ ఎక్కువ పడింది అనమాట దాని మీద. దానివల్ల ఆగిపోతూ ఉన్నది. ఏసీలు ఎక్కువ ఉన్నాయి. చూడండి కరెంట్ అది అట్లే ఓపెన్లోనే పెట్టినారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో చూద్దామని చెప్పి. మీకు ఒకటి చూపిస్తా చూడండి. మొన్న చెట్టు కొట్టేసినారు కదా, తౌఫీక్ భాయ్ ఇంటికాడ, మా ఇంటికాడ భలే క్లీన్ చేసినారు చూడండి. మొత్తం మళ్ళీ గడ్డి తీసుకొచ్చి వేసినారు, పచ్చగడ్డి నీట్గా. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కదా, కొట్టేసినారు కదా, రెడీమేడ్ అనమాట. పచ్చగడ్డి రెడీమేడ్ తీసుకొచ్చి పెట్టారు. అది బండి అయితే కడిగేసి, నా బండి నీట్గానే ఉన్నది. మేడం బండి పైనుంచి అంతా చెత్త అంతా పడుతుంది చూడండి, ఎట్లా పడిందో చూడండి, మొత్తం చెత్త. బండ్లు కూడా కడిగేసిన. ఇంకా పోయి రూమ్ క్లీన్ చేసుకోవాలి. రాత్రి కూడా ఏం తిన్నా సరిగా. ఏదైనా చేసుకుందామంటే ఇంట్లో రూమ్లో కుబూసులు కూడా లేవు, చపాతీలు కూడా లేవు. మళ్ళీ ఫ్రూట్సే తినాలి ఈరోజు. రూమ్ కూడా ఏది పరిస్థితి, రూమ్ పరిస్థితి నీట్గానే ఉంది. నీళ్ళు కూడా అయిపోయినాయి. ఈరోజు పోయి నీళ్ళు కూడా తెచ్చుకోవాలి తాగేదానికి. చలో నీళ్ళు పోసుకొని రూమ్ క్లీన్ చేసుకొని వచ్చేస్తా. నేనైతే స్నానం చేసేసిన. స్నానం చేసి మన టిఫిన్ అయితే రెడీ చేసుకున్నా. ఈరోజు టిఫిన్ చూడండి, ఈ అయిపోయేంత వరకు ఈ తినేయడమే. రూమ్లో కుబూసులు కానీ చపాతీలు కానీ లేవు, అందుకే 2 రోజుల నుంచే ఫ్రూట్స్ అయితే తింటున్నా. మనకు కూడా డైట్ ఉన్నట్టు ఉంటుంది. ఇది తినేసి ఇంట్లో పోయి లిఫ్ట్ది రాత్రి ఆఫ్ చేసినారు, పొద్దున్న నన్ను ఆన్ చేయమన్నారు. అది పోయి ఆన్ చేయాలా. 9కే ఆన్ చేయమన్నారు, ఇప్పుడేమో 9:30 అయింది. ఇది తినేసి పోయి ఆన్ చేస్తా. ఇంట్లో అయితే లిఫ్ట్ కూడా ఆన్ చేసేసిన. తౌఫీక్ భాయ్ చూడండి ఏం చేస్తున్నాడు, చెట్లకు నీళ్ళు పడుతున్నాడు. పచ్చగడ్డి వేసారు కదా కొత్తది, ఆ మూలలో ఈ మూలలో నీళ్ళు పడ్డం లేదని ఆయన చెట్లు నాటినైనా ఈ మూల ఆ మూల నీళ్ళు పడమన్నాడు. సో అందుకు తౌఫీక్ భాయ్ అయితే పడుతున్నాడు నీళ్ళు. సో నేనైతే లోపల అది లిఫ్ట్ కూడా ఆన్ చేసేసిన. నేనైతే రెడీ అయిపోయినా కూడా. ఇంకా మేడం ఫోన్ చేస్తే బయటికి పోవడమే. చూద్దాం ఎక్కడికైనా పోతారో లేదో, ఎందుకంటే రేపు సాపర్ పోతారో. సమయనా సాపర్ చేయగా మనకైతే డ్యూటీ అయితే పడింది. జమియాకి పోయి సామాన్లు తీసుకురావాలంట. ఇంకా అట్టే నాకు నీళ్లు కావాలా, నీళ్ళు కూడా తీసుకుంటాము. ఇంట్లో కూడా కావాలంట క్యాన్లో. కువైట్కి ఈ సౌదీకి చాలా తేడా ఉంది భాష. నాకైతే బ్రెడ్ పౌడర్ అంట, బ్రెడ్ పౌడరు ఆ నీళ్ళు ఎత్తుకురమ్మన్నారు. నిజంగా కువైట్కి సౌదీ భాషకి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉన్నది. నేను చెప్పేది వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వుకుంటారు. ఫస్ట్ వాటర్ క్యాన్లు తీసుకోవాలా. ఇది వచ్చి కేరళ వాళ్ళది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే
ముర్జాన్ అదే మేము ఉండే ఏరియాలో ముర్జాన్ అనే ఏరియాలో ఉంటుంది. పిచ్చే उल्टा रखना है बस यही है. ఓకే 5 క్యాన్ బండి తిప్పి పెట్టాలంట. వాటర్ క్యాన్లో వాటర్ బాటిల్ కూడా ఉంటాయి. మనమైతే 5 క్యాన్లు తెచ్చినాము. 15 రియాలు ఇచ్చిందామా. कितना है? 20 एक క్యాన్ 4 సో ఒక క్యాన్ వచ్చి 4 రియాలు. ఆమెమో 15 రియాలు ఇచ్చింది. 3 రియాలు ఆమెమో 15 రియాలు ఇచ్చింది. ఇంకా 5 రియాలు నేను ఇచ్చిన. ఫతురా తీసుకుంటే మనకి మన డబ్బులు మనకి ఇస్తారు. 17.39 అలాలాలు అయింది. అంటే 17 రియాల 39 అలాలాలు. మళ్ళీ ట్యాక్స్ కూడా ఉన్నది దీంట్లో. ప్రతిదానికి ట్యాక్స్ ఉంటుంది. మొత్తం 20 రియాలు అయితే అయింది. సో బిల్లు ఉంటే మనకి 5 రియాలు వస్తుంది, లేకపోతే రాదు. సో అందుకే బిల్లు తీసుకున్నా. ఇంకా పోయి జమియాలో సామాన్లు తీసుకోవాలా. కద్దామ చెప్పినట్టయితే తీసుకున్నా. కద్దామ ఏం చెప్పిందంటే బ్రెడ్ పౌడర్ తీసుకురమ్మనింది. ఆడికి పోతే బ్రెడ్ పౌడరు ఏడరా అంటే వాళ్ళకి తెలియకపోయా. నేను ఎతికి తీసుకున్నా. ఇదంట బ్రెడ్ పౌడరు, బ్రెడ్తో చేసిన పౌడరు ఏందో తెలియదు నాకు. ఆమె అయితే బ్రెడ్ పౌడర్ అని అనింది. ఆడిపోతే బ్రెడ్ పౌడర్ అంటే వాళ్ళకి తెలియలే. సరే తీసుకున్నా 2 ప్యాకెట్లు. ఆమెకు నెట్ కూడా లేకపోయా. ఈ 2 ప్యాకెట్లు ఏమో 10 రియాలు అయితే ఆమెమో 5 రియాలు ఇచ్చి, నీళ్ళకాడేమో 20 రియాలు అయితే 15 రియాలు ఇచ్చి. నేను కూడా ఒక కుబూస్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా. మొన్న తోఫిక్ బై తెచ్చాడు కదా పెద్దది, అదైతే తెచ్చుకున్నా. బాగుంటుంది ఇది. చలో ఎట్టో తీసుకున్నా. నా కాడ ఉండింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ ఇంటికి పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది లెక్క. మా మేడం వల్ల అన్న కూతురు సాఫర్ పోయింది కదా, ఆమె అయితే వచ్చింది. ఆమె కరెక్ట్గా అన్నం టయానికి బయటికి తీసుకుపోతుంది. ఇప్పుడు 12:30 అవుతుంది. బండి స్టార్ట్ చేయమనిది. ఇంకెన్ని గంటలకు వస్తుందో తెలియదు. ఆమె భిన్న వస్తుందని నాకు నమ్మకం అయితే లేదు. అందుకే ఛార్జరు బ్యాటరీ అయితే తీసుకున్నా. మా మేడం అయితే బండి తీసుకుని ఆడుకోపోయినట్టుంది. నాకు ఏమో డ్యూటీ అయితే పెట్టేసి మా మేడం బండి వేసుకొని అయితే పోయింది. ఏమో ఆడిపోతుందో. మేడం అయితే వాళ్ళ మామూలు ఇంటి దగ్గరికి అయితే వచ్చింది. ఆడ దించేసిన నన్ను అయితే రిటర్న్ ఇంటికి పొమ్మనింది. ఇక్కడ ఈ రోడ్డు అయితే భలే ఉంటుంది. కుదిరితే ఒకసారి రోడ్డు చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ కూడా బిల్డింగ్ ఏదో కడతారు, ఎంత పెద్ద బిల్డింగ్ చూడండి. ఈ ఏరియాలోనే మేడం వల్ల మేనమామ ఉన్నాడు. మేనమామ ఇంటికాడ దిగింది. సో కుదిరితే నేను మెయిన్ రోడ్డు చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటాయి. దువార్ల కాడ కానీ అన్నిటికాడ భలే ఉంటుంది లొకేషను. ఈడ ఏడ చూసినా కూడా రోడ్లు బ్లాక్ చేస్తుంటారు. చూడ ఈడ బ్లాక్ చేసేసినారు. ఈడ దోవలేదు. ఒక చిన్న రవ్వ పోయినా కూడా మొత్తం ఆ రోడ్ అంతా బ్లాక్ చేసి రిపేర్ చేస్తారు. ఈడ ఇంకా రూట్ లేదు, ఇంకొక రూట్ పోవాలా మెయిన్ రోడ్కి. ఈ ఏరియా అంతా కూడా భలే ఉంటుంది చూసేదానికి. ఆ మెయిన్ రోడ్ అయితే ఇంకా ఏదో ఒక గేమ్లో కదా మనము చూసాం కదా అట్లుంటుంది. ఇంక ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ అంతా చూడండి. ఈ నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది మేము ఉండే ఏరియాకి. దీనికి ఈ మారిగా మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేది. ఈ ఒక్క రవ్వ ప్లేస్కి మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. ఈ పక్క అంతా ఎడం పక్క కనపస్తుంది కదా, ఈ చెట్లు అన్నీ వాకింగ్ ప్లేస్ అనమాట. ఇది వాకింగ్ చేసే వాళ్ళకి రోడ్ అది. మొత్తం బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ దువార్లు కానీ, దువార్ల కాడ కూడా మంచి మంచి డిజైన్లతో ఏదో ఒకటి పెట్టుంటారు చూసేదానికి కళగా ఉండేటట్టు. ఈ ఏరియా మాత్రం, ఈ ఏరియా పేరు ఏందో తెలియదు కానీ నాకు ఇదంతా జిద్దాకు సంబంధించిందే, నేను ఉండే ఏరియాకి సంబంధించిందే. కాకపోతే ఏరియాకి పేరు ఉంటుంది. ఆ పేరు ఏదో మనకు తెలియదు. వీడికి పోవాలంటే బాబా ఫేస్లో వాళ్ళ ఇంటికాడికి బా అంటారు నన్ను. నేను టక్కని తీసుకొని వచ్చేస్తా. ఇదంతా కూడా మనము ఇదేం గేమ్ ఆడతాం కదా, ఇది ఏమంటారు బా వైసీటీ అట్టు ఉంటుంది కదా, ఆ గేమ్లో ఉన్నట్టు ఉంటాయి ఈడంతా కూడా. ఈ బిల్డింగ్లు కానీ ఈ రోడ్లు కానీ చూసేదానికి సేమ్ అదే ఆ వాటిల్లో మనము చూస్తాం కదా, సేమ్ అట్టే ఉంటుంది చూసేదానికి.
ఈ సిగ్నల్స్ ఇది మొత్తం బోర్డులు కానీ అన్నీ దాంట్లో గేమ్లో చూసినట్టే ఉంటాయి. ఈ దువార్ చూడండి, ఈ దువార్ కాడ ఏదో ఒక డిజైన్ అయితే పెట్టినారు. ఇట్లా 3 దువార్లు ఏమో ఉన్నాయి. 3 దువార్ల కాడ మంచి మంచి డిజైన్లు అయితే పెట్టినారు. దువార్లోనే కాదు, వాకింగ్ చేసే ప్లేస్ కూడా చాలా బాగా పెట్టినారు. ఇదంతా కూడా సైడ్లో వాకింగ్ చేసే ప్లేసు. ఆడ చూడండి కలబంద చెట్టు లాగా పెట్టినారు, ఇనపదాన్ని. కలబందన ఏదో నల్లేరు లాగా ఉన్నది. ఇంకా అది ముందు పక్క ఇంకొక డిజైన్ చూడండి, అదేందో శంకులు నీళ్ళల్లో దొరుకుతాయి కదా, శంఖము అవి ఉన్నట్టు ఉన్నది. ఇంకా దీని ముందు పక్క ఇంకోటి పాతిరం సామాన్లతో చేసినట్టు ఉన్నది, అదొకటి స్తంభం అయితే ఉన్నది. ఇది వాటర్ ఫాల్స్ది. ఈ ముందు పక్క ఇది రౌండ్గా తెల్లగా ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి వాటర్ ఫాల్స్, వాటర్ పడతా ఉంటుంది. ఇప్పుడేమో ఆఫ్ చేసినట్టున్నారు, నీళ్ళు ఉన్నాయి కానీ ఆఫ్ చేసినట్టున్నారు, లేకపోతే నీళ్ళు భలే పడతాయి ఈడ. ఇదే నేను చెప్పింది, పాత ఇనుప సామాన్లతో చేసినారని చెప్పినా కదా, ఇదే అది. సేమ్ అట్టే ఉంటుంది బిల్డింగ్. అదే ఒక స్తంభం, అన్ని సామాన్లు ఇనుప సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి తగిలించుంటారు దానికి. ఇంకా 2 దువార్లు ఉన్నాయి. ఆ 2 దువార్లు కూడా చాలా బాగుంటాయి. ఇది నెక్స్ట్ వచ్చే దువార్లో మొత్తం పచ్చ గడ్డి వేసేసి ఉన్నారు. ఒక కార్లు, అవి బొమ్మ కార్లో లేకపోతే నిజం కార్లో తెలియదు కానీ మొత్తం కార్లన్నీ దూరు చేసి ఉంటారు ఒక గోడలోకి. యాక్సిడెంట్ అదే గోడలో గోడను గుద్దితే ఎట్టుంటాయో అట్టుంటాయి. ఇది ఎడం పక్క ఉన్నది కదా, ఇదంతా కార్లు గుద్దుకునే చూడండి దాన్ని, గోడని. అదే ఇంకా నెక్స్ట్ ఇంకొక దువార్ ఉంది, ఆ దువార్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా సేమ్ అంతే, కార్లు గుద్దుకొని ఉంటాయి దాంట్లో. ఈ ఎడం పక్క ఎర్ర కలర్ బిల్డింగ్ చూపించిన కదా మీకు ఒకసారి, 11వ ఫ్లోర్లో పోయినానని. అది మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్. నాకు కొన్ని పదాలు నోరు తిరగవు, దాన్ని చాలామంది ఎక్కేస్తున్నారు. కానీ నా మాటలు అంతే, నాకు కొన్ని పదాలు తిరగవు అనమాట, మీరు అర్థం చేసుకోండి. ఇది చూడండి, ఒక పెద్ద అలలో కార్లు కొట్టుకొని పోయినట్టు ముందు పక్క దువార్లో. ఇది ఇంకా సూపర్. ఇది క్లీన్ చేస్తే ఇంకా భలే ఉంటుంది. క్లీన్ చేయకుండా అట్టే పెట్టేస్తున్నారు. ఇది ఫైనల్ దువార్ అనమాట. ఇది నాకు బాగా ఇష్టం. ఈ రోడ్డు భలే ఉంటుంది చూసేదానికి. చూసినారు కదా, దువారు చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో కొత్త ప్రపంచంలోకి పోయినట్టు అయితే ఉంటుంది. గేమ్లో కదా మనము కారు ఆడేటప్పుడు సిగ్నల్స్ అవన్నీ వస్తాయి కదా, సేమ్ అట్టే నాకు అట్లా అనిపిస్తుంది ఈ రోడ్డుకి వచ్చినప్పుడల్లా. నాకు బాగా ఇష్టం ఈ రోడ్డు. చాలాసార్లు వస్తూ ఉంటాయి వీడికి. వీడియో తీద్దాం అనుకుంటా, నాకు కుదరదు, ఎందుకంటే సెల్లు చేతిలో పట్టుకోకూడదు కాబట్టి. ఇప్పుడు బాన్నెట్కి అయితే తైలిచ్చేసి మొత్తం వీడియో అయితే తీసిన. ఆమెనైతే ఇసిపెట్టేసిన, ఇంకా ఆమె ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు పోయి తీసుకురావాలా. ఇంక టైం కూడా అయింది, అట్లా దేవుడి దేవల్ల అన్నం టయానికి నన్ను వదిలేసింది. చూద్దాం అన్నం ఏమి ఇస్తారో. మనకైతే ఈరోజు కలర్ అన్నము, అదే పసుపు కలరు, వైట్ కలరు. ఇదేమో చికెన్ పులుసు, అదేమో సలాటు. ఇది ఈరోజు చికెన్ పులుసు అయితే ఇచ్చినారు, బాగా కుమ్మేయచ్చు. ఇంకట్టే మన తోఫిక్ బాయ్ అయితే నాకు వాళ్ళ పని మనిషి ఏమో ఇచ్చింది సలాటు, అవి అయితే ఇచ్చినాడు. ఒకటి ఇది కూడా, ఇది బ్రెడ్ అనమాట, దీని లోపల బ్రెడ్ అవి ఉంటాయి, సాయంత్రం తింటా. ఇది సలాటు, 2 డబ్బాలు ఇచ్చినాడు, సలాడ్ డబ్బాలు. ఈ సాయంత్రం తినచ్చు. ప్రస్తుతానికి మనకి ఇచ్చిన ఫుడ్ అయితే తెల్ల అన్నము పైన ఎల్లో కలర్లో ఉన్నది. ఇంక ఇదేమో సలాడు, ఇదేమో చికెన్ పులుసు. ఇదైతే ఇచ్చినారు ఈరోజు. చికెన్ పులుసు అయితే ఏందో ఆకేసి చేసినారు, ఏమో ఆకో తెలీదు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. కారము అవన్నీ ఉండవు మనకు తెలుసు, కాకపోతే టేస్ట్ ఉంటుంది. పర్వాలే, బాగానే ఉన్నది. ఎట్టో బాస్మతి రైస్ ఇచ్చినారు, ఆ బుడ్డ బియ్యం మీకంట. ఆ బుడ్డ బియ్యం తినాలంటే నాకు అస్సలు పానం చచ్చిపోతుంది. పర్లే, బాగానే ఉంది. కొత్త రకమైన టేస్ట్ అయితే ఉంది ఈ చికెన్లో. సలాడ్ చూడండి ఎక్కువగా రకరకాలు వేసినారు. దీనిపైన ఏందో నల్లది మళ్ళా
అది కూడా చేసినారు. సో ఇది ఈరోజు మధ్యాహ్నం అన్నము. చికెను, ఒక రకమైన చికెన్ అయితే పులుసు అయితే పెట్టించినారు ఆకుతో, చాలా బాగుంది. కొద్దిసేపు పడుకున్నానో లేదో ఉన్నట్టుండి కరెంటు పోయింది. అది లిఫ్ట్ ఆన్ చేసినా కదా, దానివల్ల ఏమో పవర్ ఎక్కువ తీసుకుంటా ఉన్నట్టుంది, దానివల్ల ప్రాబ్లం వల్ల పోతుంది. మళ్ళీ సర్రని పోయి అన్నీ మెయిన్ ఆఫ్ చేసి బయటికి పోయి మెయిన్ కరెంట్ ఉంటుంది కదా లైను, ఆ లైన్ ఆన్ చేసిన కరెంట్ అయితే వచ్చింది. మేడం అయితే కరెంట్ రాగానే బండి స్టార్ట్ చేసి బయటికి పోవాలనింది. సో ప్రజెంట్ అయితే ఇక్కడికైతే వచ్చినాము. ఆ ఇంట్లోకి అయితే పోయింది మేడము. తోఫిక్ భాయ్ కూడా ఈడే ఉన్నాడు, ముందు పక్క ఉన్నాడు, నేను వెనక పార్కింగ్ చేసుకున్నా. తోఫిక్ భాయ్ బండి వచ్చేసరికి దోడ లోపల ఆడున్నది. మేడం అయితే చెప్పింది రేపు సాపర్ పోతున్నా నేను అని. ఏమన్నా ఉంటే కరెంట్ వాళ్ళ నెంబర్ ఉంది కదా, కరెంట్ వాళ్ళకి ఫోన్ చేయి, ఇంకేదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి, నెంబర్లన్నీ ఇచ్చింది. నెంబర్లన్నీ సేవ్ చేసి పెట్టుకున్నా. తోఫిక్ భాయ్ ఆడున్నాడు, దాంట్లో ఉన్నాడు తోఫిక్ భాయ్, అది దిగుతున్నాడు. తోఫిక్ భాయ్ దిగినాడు బండిలోంచి. ఏదేందో కనుక్కుందాము తోఫిక్ భాయ్ని, నాకు కూడా తెలియదు, ఇప్పటికి 2 సార్లు వచ్చినాయి ఇక్కడికి నేను. ఏందో కనుక్కుందాము, తోఫిక్ భాయ్ని అడిగితే చెప్తాడు. तौफिक भाई पानी लाया नहीं है अल्लाह हाँ मेरा क्या है ये ब्यूटी पार्लर ब्यूटी पार्लर हाँ बोटी पार्लर बोटी बोटी अभी 2 बार आया इधर क्या नाम है इसका स्ट्रीट का सीट। SCT सीट नहीं सीता कहता है ना हाँ सीता सीता हाँ हाँ सीता इसका नाम है सीता हाँ इधर घुमाओ मेरे को दिखाओ तुम भी बढ़ेगा नहीं मेरे को दिख नहीं रहा है తోఫిక్ భాయ్ నేను కూడా పడాలి కెమెరాలో అంటాడు. సో ఇది సీత అంట ఆమె పేరు, బ్యూటీ పార్లర్ అంట. ఇప్పుడు 2 సార్లు వచ్చినాము. हेयर कटिंग सैलून ये हेयर है ना हेयर कटिंग करता है इधर ఇక్కడ చూడండి బిల్డింగ్ కూడా ఏదో కొట్టేసినట్టున్నారు, పక్కన కొట్టేసినారు. సో మేడం అయితే రేపు సాపర్ పోతుంది కాబట్టి మా మేడము వాళ్ళ మేడము, మా మేడం కన్నా ముందు వాళ్ళ మేడం అయితే వచ్చింది. వాళ్ళైతే లోపల విన్నారు. ఇక్కడ 1 గంట సేపు నాకు తెలిసి వాళ్ళు బ్యూటిషియన్ చేయించుకొని రేపు పొద్దున రేపు సుబహ जाते शाम को कल सुबह పొద్దున్నే పోతారంట. अभी भाई चाय पीने का है आप नहीं है क्या करेगा వస్తా వస్తా టీ తెచ్చుకున్నాడు. కిదర్ చాయ్ चाय ये इसमें है టీ తెచ్చుకున్నాడు. టీ కప్పు తేలా, దీన్ని ఏం చేస్తున్నాడు బాటల్ని కట్ కరో కప్ 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 బనాతా है काटेगा कब बनाता है हाँ अभी पिएगा हाँ पियो. ये కప్పు తయారు చేశాడు దీన్ని. तुम नहीं पियोगे नहीं नहीं है मेरा को नहीं 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 तुम पियो అయ్యో కప్ బన గయా అబ్బా ఇదేం ఎర్రగా ఉన్నది. पियो 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 नहीं नहीं है मैं मुंह लगा पीता नहीं हूँ। नहीं नहीं मैं मुंह लगा नहीं नहीं मैं नहीं पिएगा अभी नहीं पिएगा ఇప్పుడు ఏడతావుతావు ఎండకి. మేడం అయితే త్వరగానే వచ్చేసింది. మేడం కరెంటు పోతానే బండి బయట పెట్టేసింది, ఆ బండి లోపల పెట్టమని బీగాలు అయితే ఇచ్చింది BMW. మధ్యాహ్నం కరెంటు పోయింది కదా, అప్పుడు బండి బయట పెట్టేసింది, మళ్ళీ ఏదైనా అవసరం వస్తుందని. అయితే ఉన్నది బండి. ఇప్పుడు దీన్ని లోపల పెట్టాలా. కరెంటు వాళ్ళు అయితే చెక్ చేసిపోయినారు, మళ్ళా లిఫ్ట్ అయితే ఆన్ చేయొద్దు అన్నారు. ఈ బండి లోపల పెడితే ఇంతటితో మన డ్యూటీలు అయిపోయినట్టే. ఇంకా ఒక 1 వారం రోజులంట మేడం సాపర్ పోయేది, 1 వారం రోజుల తర్వాత వస్తుందంట. అప్పటిదాకా లిఫ్ట్ ఆన్ చేయొద్దు, చెడిపోయిన AC ఆన్ చేయొద్దు అన్నారు. ఈ బండి లోపల పెట్టేస్తే మన డ్యూటీలు కంప్లీట్ అయిపోయినట్టు ఈ రోజుకి. మేడం బండి కూడా లోపల పెట్టేసిన. తోఫిక్ భాయ్ అయితే ఇంకా రాలా, తోఫిక్ భాయ్ బండి కూడా రాలా. చాలామంది అక్కడ కనిపిస్తున్న రేంజ్ రోవర్ వీడియో తీయమంటున్నారు. సో మేడం మా మేడము వాళ్ళ మేడం ఇద్దరం పోతున్నారు కాబట్టి ట్రై చేసి ఖచ్చితంగా వీడియో అయితే తీసి చూపిస్తా. రేంజ్ రోవర్ ఎలా ఉంటుందో లోపల సిస్టమ్ మొత్తము తోఫిక్ భాయ్తోనే మొత్తం వీడియో తీపిస్తా. మన డ్యూటీలు అయితే అయిపోయినాయి.